హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ టైం అయితే నేను యాదగిరిగుట్ట అలాగే స్వర్ణగిరి వ్లాగ్స్ని అయితే నా యూట్యూబ్ ఛానల్లో చేశాను కదా. అదే జోష్లో ఈసారి అయితే నేను మన హైదరాబాద్లో టీటీడీ వాళ్ళు కట్టించిన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాను. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వైరల్ అవ్వడం వల్ల ఈ టెంపుల్ గురించి అయితే నాకు తెలిసింది. రీల్స్ చూసేదాకా తెలియదు హైదరాబాద్లో టీటీడీ వాళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టించారని. నేను వెళ్ళిన రోజు నార్మల్ డే, సండే రోజు అయినా కానీ టెంపుల్లో పండుగ వాతావరణం అయితే ఉంది. విశేషం ఏంటి అని అడిగితే స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని చెప్పారు. నేనైతే కరెక్ట్ టైంలో వచ్చానని అనిపించింది. స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాను. నాకు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. చాలా దగ్గర నుండి విగ్రహాన్ని అయితే మనం చూడవచ్చు. తిరుపతిలో అయితే మనం కొంచెం దూరం నుండి అదే జయ విజయాల నుండి మనం దర్శనం అయితే చేసుకుంటాం. కానీ ఇక్కడైతే చాలా దగ్గర నుండి మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే తిరుపతి లాగే ఇక్కడ లడ్డు ప్రసాదం అలాగే భోజన ప్రసాదం కూడా మనకి లభిస్తుంది. లడ్డు కూడా 50 రూపాయలకే మనకి ఇక్కడ దొరుకుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళైతే 2019లో 17 కోట్లు పెట్టి ఈ గుడిని కొట్టి ఓపెన్ చేశారట. అలాగే తిరుపతిలో మనకి ఏ విధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయో ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం స్వామివారికి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి. అందులో భాగంగానే ఈ రోజైతే స్వామివారిని బంగారు రథంపై ఊరేగిస్తున్నారు. నేను అంతకు ముందు స్వర్ణగిరి వెళ్ళినప్పుడు అక్కడ కూడా స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడైతే యాదగిరిగుట్టలో కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అలాగే మన హైదరాబాద్లో కూడా ఇప్పుడు టీటీడీ టెంపుల్లో అయితే బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి. నేను వెళ్ళినప్పుడే స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరగడం అవైతే నేను కళ్ళారా చూడడం నాకైతే చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆ చిన్నప్పుడైతే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు టీవీలో లైవ్లో చూసేవాడిని. ఇప్పుడైతే కళ్ళారా చూడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బ్రహ్మోత్సవాలను చూస్తుంటే ఒకసారిగా హైదరాబాద్ తిరుపతి అయిపోయినట్టు అనిపించింది. అంటే ఈ మధ్యన నేను ఏ గుడికి వెళ్ళినా ఆ రోజు ఆ గుడిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే యాదగిరి గుట్ట వెళ్ళానా ఆ రోజు అయితే సంవత్సరానికి ఒకసారి చేసే గిరి ప్రదక్షిణ అయితే జరిగింది. ఇక్కడ నుండి స్వర్ణగిరి వెళ్ళాను. స్వర్ణగిరిలో కూడా నేను వెళ్ళిన రోజే బ్రహ్మోత్సవాలు అయితే మొదలయ్యాయి. ఈ రోజు అయితే జూబ్లీహిల్స్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వచ్చాను. ఇక్కడైతే బంగారు రథంపై స్వామివారు ఊరేగుతున్నారు. ఒక పక్క బంగారు రథంపై స్వామివారు ఊరేగుతున్నప్పుడు ఇక్కడైతే చాలా మంది ఒకరిపై ఒకరు గంధం మరియు పసుపుతో కలిపిన నీళ్లను వారిపై చల్లుకుంటున్నారు. ఒకసారిగా వీళ్ళు ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటుంటే మా ఊళ్ళో జాతర జరిగే టైంలో కూడా ఇలాగే చేసేవారు కదా అని ఆ సీన్ అయితే గుర్తొచ్చింది నాకు. చూసారా గంగాలంతో నీళ్ళని ఎలా తీసుకెళ్తున్నారో. కొంతమంది యూనిఫామ్ గా ఒకే రకమైన బట్టలు వేసుకుని ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటున్నారు కదా. వీళ్ళంతా కూడా తిరుపతి నుండి వచ్చారంట. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సేవలు చేయడానికి అయితే వీళ్ళు ఇక్కడికి వచ్చారని వాళ్ళైతే నాతో అన్నారు. వాళ్ళే కాదు అర్చకులు, పూజారులు ఇంకా చాలా మంది కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలలో సేవ చేసుకోవడానికి తిరుపతి నుండి వచ్చారు. ఈ బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళు తిరుపతి వెళ్ళిపోతారంట. మనలో చాలా మంది తిరుపతిలో బ్రహ్మోత్సవాలని డైరెక్ట్ గా చూడలేకపోతాము. అలాంటి వాళ్ళు హైదరాబాద్ లో కనుక ఉంటే ఈ టీటీడీ వాళ్ళు నిర్మించిన టెంపుల్ కి అయితే రండి. నెల 17 నుండి ఫిబ్రవరి 25 వరకు అయితే బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి. అస్సలు మిస్ అవ్వద్దు. ఓం నమో వెంకటేశాయ. ఈ నామంలోనే ఏదో మ్యాజిక్ ఉంది. ప్రతి ఒక్కరిలో భక్తిభావం ఎటు చూసినా ఏ వైపు చూసినా ఆ వెంకటేశ్వరుడు నామమే పలుకుతుంది. తో సంబంధం లేకుండా చిన్న పెద్ద అందరూ కలిసి స్వామివారి రథోత్సవంలో ఆడుతున్నారు, పాడుతున్నారు. ఇక లోపలైతే నేను స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాను. మనం తిరుపతిలో స్వామివారి విగ్రహం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఆ కాగడాల వెలుగుల్లో స్వామివారి దివ్య రూపం చాలా అద్భుతంగా ఉంది. ఇలా చూస్తూ ఉంటే నాకు తిరుపతి గుర్తొచ్చింది. నిజం చెప్పాలంటే నేను తిరుపతి వెళ్ళిన ప్రతిసారి నాకు ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తుంది. అక్కడి నుంచి రాగానే నేనైతే ప్రతిసారి అన్నమయ్య సినిమా చూసి ఆ క్లైమాక్స్ చూస్తాను. నిజంగా క్లైమాక్స్ చూసినప్పుడు నాకైతే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అన్నమయ్య సినిమాలో క్లైమాక్స్ సీన్ ఉంటుంది కదా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఉంటుంది. ఆ 10 నిమిషాలు చూసినప్పుడు నాకు తిరుపతి గుర్తొస్తుంది. నిజంగా నేనే తిరుపతి వెంకటేశ్వర స్వామిని అలా కళ్ళారా చూసానా అనిపిస్తుంది. సో మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. అన్నమయ్య సినిమా పూర్తిగా చూడండి. ఆ క్లైమాక్స్ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి అయితే తిరుపతి వెళ్ళినప్పుడు కానీ వెళ్తున్నప్పుడు కానీ అన్నమయ్య సినిమా చూడండి, మీకు మంచిగా అనిపిస్తుంది. ఇంకా స్వామివారి రథం ఊరేగింపు అయితే తుది దశకైతే వచ్చేసింది. ఆదివారం కాబట్టి చాలా మంది భక్తులైతే ఊరేగింపుకైతే వచ్చేసారు. టైం అయితే సాయంత్రం 4 అవుతుంది. ఊరేగింపులో వీళ్ళంత చక్కగా ఆడుతూ ఉంటే నాకు కూడా వీళ్ళతో పాటు ఆడాలని ఉంది. మనకి ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఆ స్వామివారి సేవలో అన్నీ మర్చిపోయి ఈ విధంగా ఆడితే మనకి చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఇక ఫైనల్గా నేను చెప్పాల్సింది ఒకటే, మీరు కనుక హైదరాబాద్లో ఉంటే ఈ ఫిబ్రవరి 17 నుండి 25 వరకు అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అస్సలు మిస్ అవ్వద్దు. ఒకసారి అయితే డెఫినెట్గా వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. స్వామివారికి అయితే హారతిస్తున్నారు, నాతో పాటు మీరు తీసుకోండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.